ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సరోజిని గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ అనస్థీషియా బుక్ 1 5 days వర్క్షాప్లో 5వ రోజు చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలతో ఫర్ యూ మీకోసం ఛానల్లో అనస్తాషియా విజ్డమ్ కి వెల్కమ్ 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 మాస్టర్స్. కొన్ని రోజుల నుంచి ఒక బుక్ రివ్యూ జరుగుతూ ఉంది. బుక్ పేరు రింగింగ్ సెడార్స్ ఆఫ్ రష్యా అనస్తాషియా. వ్లాడిమిర్ మేగ్రే అనే అతను ఈ బుక్ రాశారండి. యాక్చువల్లీ అనస్తాషియా సైబేరియన్ ఫారెస్ట్ లో, రష్యాలో ఒక సైబేరియన్ ఫారెస్ట్ అంటూ ఉంటుంది కదండి, అక్కడ టైగర్ రీజన్ లో ఉంటుంది, అడవిలోనే జీవిస్తా ఉంది. సో ఆవిడ్ని తను కలిసి మాట్లాడిన మాటలు, జ్ఞానపు విషయాలు తను బుక్ రాసి విశ్వమంతా వ్యాపించేలా బుక్ రాయాలంటే ఈ బుక్ రాయడం జరిగింది మాస్టర్స్. ఆల్రెడీ విశ్వంలో ఉండే 25 భాషల్లో ఈ బుక్ వచ్చింది. మన ఇండియాకి మాత్రం ఇంగ్లీష్ లోనే ఉంది. ఎవరైనా ఈ బుక్ చదవాలనుకుంటే ఆన్లైన్ PDF లో చదవచ్చు అనమాట. సో ఓకే మాస్టర్స్, ముందుకెళ్దాం. ఈ స్టోరీలో ఒక టెక్నాలజీ గురించి అనస్తాషియా చెప్తా ఉంది. టెక్నాలజీ అంటే ఇన్నేళ్లుగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది అని అందరూ అనుకుంటుంటే, ఎలా అయితే అది ఇన్వెంట్ అయిందో అదే టెక్నాలజీ ఇప్పటికీ ఉంది. చూడ్డానికి ఆకారం మారిందంతే. ముందు టీవీ చిన్నగా ఉండేది, ఆ తర్వాత కొంచెం పెద్దగా, ఇప్పుడు ఇంకా పెద్దగా వచ్చినట్టు. అంతే కార్లు కూడా అంతే సింపుల్ గా మోడల్ ఉండేవంట. మోడల్ మారాయి కానీ టెక్నాలజీ మారలేదు అని చెప్తుంది. అప్పుడు వ్లాడిమిర్ కి సర్ప్రైజ్ అవుతారు. నువ్వేంటి అడవిలో ఉంటూ టెక్నాలజీ గురించి ఇంతగా మాట్లాడుతున్నావు, నీకు టెక్నాలజీ తెలుసా అని. అప్పుడు చాలా విషయాలండి. తను యాక్చువల్లీ మనిషి శక్తి ఏంటి, తనలో ఉండే న్యాచురల్ గా వచ్చే విజ్డమ్ ఎలాంటిది అనేది ఇక్కడ డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఎప్పుడు తను అనేది ఒకే మాట, ఎందుకు తెలీదు, ఎంతైనా నేను మనిషిని, నాకు అన్నీ తెలుసు అలా అంటుందన్నమాట. సో ప్రతి మనిషికి ఇవన్నీ విషయాలు తెలుసు. అంటే నిజంగానే మాస్టర్స్, ఈ వెహికల్స్ గురించి చిన్న పిల్లలు మాట్లాడుకోవడం వినాలి. వాళ్ళకు కూడా ఆ టెక్నాలజీ అర్థం అవుతా ఉంది. అంటే ఏంటి టెక్నాలజీ? మా తమ్ముడు కొడుకండి, 2 ఇయర్స్ బాబు, అంటే మాటలు నేర్చుకున్న దగ్గర నుంచి కార్ల గురించి అన్ని విషయాలు చెప్పేస్తాడు. మేము ఈవెన్ బొమ్మ తీసుకొస్తే ఇది ఏ బొమ్మ, ఏ కంపెనీ అని, అలా అన్నమాట. మేము అడిగేవాళ్ళం, ఎలా ఫ్లూక్‌గా చెప్తున్నాడా ఏంటి, లక్కీ డ్రా లాగా? అంటే డిఫరెన్స్ అడిగేదాన్ని నేనైతే. "నువ్వు ఎలా కనిపెట్టావు ఇది ఈ కారే, ఇది ఈ కారే" అని. అంటే తను ఆ మోడల్ గురించి చెప్పేసేవాడు. దీంట్లో ఇలా ఉంటుంది, దాంట్లో అలా ఉంటుంది, అంతే ఇంకేముంది అని. సౌండ్ వినిపిస్తే ఇంట్లో రోడ్డు మీద వెళ్ళే సౌండ్ వినిపించి ఏ బండి ఎళ్ళింది అని చెప్పేవాడన్నమాట. అంటే పిల్లలకంతా తెలుసు. ఎప్పుడైతే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారో, ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. అంత సింపుల్ అన్నమాట. మనం ఏదో రాకెట్ సైన్స్ అన్నట్టుగా దానికి కావాల్సిన తెలివితేటలు మాకు లేవు, మేమేంటి ఇంజినీర్‌లా, మాకేం తెలుసు అలా అనుకుంటాం. అయితే మనిషికి అర్థం కాని విషయం అనేదే లేదు. ఈ సృష్టిని అర్థం చేసుకునే శక్తి ఒక మనిషికే ఉంది. అనస్తాషియా అలా అనేసరికి వ్లాడిమిర్ అంటారు, అట్లయితే నీకు కారు సింపుల్ అంటున్నావు, రాకెట్ సింపుల్ గానే అంటున్నావు, అయితే విశేషంగా జ్ఞానం ఉండే విషయం ఎక్కడుంది? డిఫరెంట్ గా వచ్చింది అంటే ఇంకా ఫ్లయింగ్ సాసర్స్ గురించి కూడా మాట్లాడగలుగుతావా అంటే యెస్ అంటుంది. అందులో ఏముంది, ఫ్లయింగ్ సాసర్స్ కూడా నాకు తెలుసు. అడవిలో ఉంటున్నావు, స్కూల్ వెళ్ళలేదు, కాలేజ్ వెళ్ళలేదు, ఎలా తెలుసుకున్నావు? ఇప్పుడు అంటుంది, నేను చూసాను. ఒక్కసారి ఈ ఈ అడవిలో ఒక ఫ్లయింగ్ సాసర్ అలా క్రాష్ అయిందంట. అంటే యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఏదో ప్రాబ్లమ్ అయిపోయి అక్కడ పడింది. వాళ్ళేం చేస్తారంట, ఏలియన్స్ మన భూమికి ఎక్కడైనా వేరే ఏరియా, వాళ్ళ ఏరియా తప్ప వేరే ఏరియాకెళ్తే వెంటనే వాళ్ళ మెమరీ ఇరేజ్ చేసే అలా ఒక గ్యాస్‌ని వదిలేస్తారంట. అయితే నా మీద కూడా ప్రయోగం చేశారు. నా మీద పని అవ్ కాలేదు. సో నేను స్పృహలోనే ఉన్నాను. వాళ్ళని చూసాను. వాళ్ళే నన్ను చూసి భయపడ్డారు. ఈవిడేంటి స్పృహ తప్పటం లేదు, ఎలా మనం బయటకొచ్చి ఇది ఎలా రిపేర్ చేసుకోవాలి అని.
సో వాళ్ళకి నేను దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, "భయపడొద్దండి. మీకే సహాయం కావాలి" అని అడిగితే, అప్పుడు వాళ్ళు కొంచెం కొంచెంగా ఫ్రెండ్లీ అయ్యి, అప్పుడు చెప్పుకున్నారంట. బండి నడవటం లేదు ఇదయింది అని. తనప్పుడు చూసిందంట ఎలా తయారు చేశారు. ఇప్పుడు మన బండి ఎలా ఉంటుందండి? పెట్రోలు లేదా డీజిల్స్, మరి అందులో నుంచి వచ్చే పొగ, ఆ పొగ వచ్చి పొల్యూషన్ క్రియేట్ చేయడాలు అవన్నీ ఉన్నాయి. అయితే అనస్తాషియా అంటుంది, ఇక్కడ ఫ్యూల్ లేదు. నేచురల్‌గా ఆ బండి నడుస్తా ఉంది. ఇప్పుడు ఒక బండి నేచురల్‌గా నడుస్తుంది అంటే అసలు మనకు అర్థమవుతుందండి? నేచురల్‌గా నడపటం అంటే ఏంటి? బండి కదా! నేచురల్‌గా మనిషి కూడా నడవడు. మనిషి కూడా నడవాలంటే చేతులు, కాళ్ళు ఊపితే అప్పుడు నడుస్తాం. సో, నేచురల్ ఎలా అని అడుగుతారు. అప్పుడు తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందండి. ఎలా అయితే నేచర్‌లో మనకు తెలిసిందేంటండి పెట్రోల్ పోస్తామా? పెట్రోల్ అంటే లిక్విడ్. ఆ లిక్విడ్ కంబషన్ అంటే బర్న్ చేస్తే కంబషన్ అయితే గ్యాస్‌గా మారుతుంది. ఆ గ్యాస్ ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. ఆ ఎక్స్‌ప్లోషన్ ఫోర్స్‌కి బండి ముందుకెళ్తుందన్నమాట. అలా ఒక బండి పనిచేస్తుంది. అది 2 వీలర్ గాని, 4 వీలర్ గాని, ఏరోప్లేన్ గాని, రాకెట్ గాని అందరిలో ఉండేది అదే టెక్నాలజీ. అయితే నేచర్‌లో ఎలా ఉందంటే రివర్స్. గ్యాస్ తీసుకొని సాలిడ్‌గా మారుస్తుందంట. అలాంటి టెక్నాలజీ ఎక్కడుంది? అప్పుడు అనస్తాషియా వ్లాడిమిర్ చెప్తుంది చూడు ఒక చెట్టు ఏం తీసుకుంటుంది భూమిలో నుంచి? నీళ్లు, గాలి, వెలుతురు. అలా తీసుకొని ఎలా మారుస్తా ఉంది ఆ ఎనర్జీని దేంట్లో కన్వర్ట్ చేస్తా ఉంది? ఒక పెద్ద చెట్టులో. ఆ చెట్టుకి ఉండే కాండం ఉంది చూడండి. ఎంత గట్టిగా తయారవుతుంది. సాలిడ్‌గా ఎలా మారగలిగిందంటే, ఆ ప్లాంట్‌కి నేచురల్‌గా ఆ విజ్డమ్ తెలుసు. నీళ్లు తీసుకొని, గాలి తీసుకొని ఎలా దాన్ని అలా మార్చాలి అనేది తెలుసంట. సో, ఆ విజ్డమ్ నేచర్‌కి బాగా తెలుసు. ఆ విజ్డమ్‌నే పొల్యూషన్ లేకుండా యూజ్ చేయాలని స్పేస్ షిప్స్‌లో వాడతారు. సో, అలా అయితే అందులో ఏముంటాయి? సో, ఈ మార్చడం అనేది ఏదైతే ఉందో అంటే ఒక చెట్టులో మైక్రోబ్స్ ఉంటాయండి. కింద నీళ్లు పోస్తే ఆ నీళ్లు అన్ని ఆకులకి వెళ్తున్నాయి. ఎలా వెళ్తా ఉంది? గాలి పైన తగిలితే అది కింద వేరు దాకా వెళ్తా ఉంది. రూట్స్ దాకా వెళ్తా ఉంది. ఎలా వెళ్తా ఉంది? అక్కడ లోపల చిన్న చిన్న మైక్రోబ్స్ ఉన్నాయంట. ఆ మైక్రోబ్స్ లివింగ్ ఆర్గానిజమ్స్. అవి ట్రాన్స్‌పోర్టేషన్ చేస్తాయి. అవి తీసుకెళ్తాయి. సో, ఇలాంటి మైక్రోబ్స్ మన సృష్టిలో చాలా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఏ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో అందరిలో ఉండేదే మైక్రో ఆర్గానిజమ్స్. ఆ మైక్రోబ్సే మన జీవన చక్రంలో నడిచే ఏ మార్పులున్నాయి అది అవి చేస్తాయంట. ఇప్పుడు మనం కూడా ఆహారం తీసుకుంటే అది ఆహారంగా ఉంటుంది. అందులో ప్రాణం లేదు. ప్రాణం దాగి ఉంది కొంచెం కొంచెం. లోపలెళ్ళిన తర్వాత ఆ ఉండే ప్రాణాన్ని వేరు చేసి, ఆ ప్రాణాన్ని మాత్రం పెట్టుకొని వేస్ట్ అంతా బయట పడేస్తుంది మన శరీరం. ఎలా జరుగుతా ఉంది లోపల? డైజెషన్ అంత మాత్రమే తెలుసు. ఆ డైజెషన్ ఎలా జరుగుతా ఉంది ఎవరికీ తెలీదండి. అనస్తాషియా చెప్తా ఉంది. చూడండి ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ లెవెల్‌లో మనం నేర్చుకుంటేనే ఇంత డీప్‌గా ఆన్సర్ వచ్చేదేమో. తనంటా ఉంది లోపల ఉండే చిన్న చిన్న ఆర్గానిజమ్స్ మనం తిన్న ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. ఫుడ్ సాలిడ్‌లో ఉంటే దాన్ని కన్వర్ట్ చేస్తాయి. గ్యాస్‌గా, వాటర్‌గా, ఫైర్‌గా అవన్నీ కన్వర్ట్ చేసి ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తాయి. ఆ ఎనర్జీ కన్జ్యూమ్ చేసి ఈ శరీరానికి ఎక్కడ కావాలో ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళి అవి ఇస్తాయన్నమాట. అంటే ఎక్కడైనా డ్యామేజ్ జరిగి ఉంటే, రోగాలేదైనా ఉంటే లేదా గ్రో అయ్యే ఒక ప్లేసెస్ అయ్యుంటే, చిన్న పిల్లల్లో గ్రో అవ్వాలి గదండీ! ఎదగాలి. ఆ ఎదిగే ఒక ప్లేస్‌లో ఆ ఎనర్జీని పంపిస్తుంది. అలాగే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ మన వెహికల్‌లో కూడా యూజ్ చేస్తారు. అయితే మనం కాదండి వాళ్ళు. ఏలియన్స్. వాళ్ళు స్పేస్ షిప్‌లో. ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయంటే స్పేస్ షిప్ ఎప్పుడైనా చూసారా? ఇలా రౌండ్ షేప్ ఉంటుంది పైన. ఆ పైనుండే రౌండ్ షేపు డబుల్ లేయర్ ఉంటుందంట.
కింద సాసర్ లాగా ఉంటుంది. ఒక ప్లేట్ మీద ఒక కప్పు పెట్టినట్టు. సో అందుకే ఫ్లయింగ్ సాసర్ అంటారు దీన్ని. టీ కప్పు చూసి ఉంటారా? పాతకాలం టీ కప్పులు ఎలా ఉండేవి? ఇలా ఒక సాసరు, దానిపైన ఒక టీ కప్పు. సో ఆ షేప్ లోనే ఈ ఫ్లయింగ్ సాసర్స్ ఉంటాయి. ఈ పైన ఉండే డబల్ లేయర్డ్ రూఫ్ టాప్, అందులో కొన్ని మైక్రో ఆర్గానిజం పెట్టేస్తారంట. ఆ మైక్రో ఆర్గానిజం కి కావాల్సిన ఫుడ్ అంటే కొన్ని ఆకులు అలాంటివి ఆర్గానిక్, అవి తిని గ్యాస్ గా తిన్న తర్వాత ప్రాసెస్ నడుస్తుంది కదా, అది గ్యాస్ తయారవుతుంది. మనం తిన్నది కూడా ప్రాసెస్ అయిందంటే గ్యాస్ ఫార్మేషన్ అవుతుందండి. ఎప్పుడు అంతే, ఒక ప్రాసెస్ జరిగిందంటే అందులో నుంచి హీట్ గాని గ్యాస్ గాని రిలీజ్ అవుతుంది. కెమిస్ట్రీలో చెప్తారు అది. సో ఆ ఆర్గానిక్ ఆర్గానిక్ గ్యాస్ అక్కడ నిండిపోయి కింద పడుతుందంట. కింద ఉండే సాసర్ లో కూడా ప్లేస్ ఉంటుంది. అదంతా వాళ్ళు తిన్న తర్వాత ఎక్స్క్రేషన్ తిన్నది బయటకు రావాలి కదండి, అలా వాళ్ళ తిన్నది బయటకు వస్తుందంట. అది కింద పడిపోతే ఆ సాసర్ లో ఫర్మెంట్ అవుతుంది. ఎప్పుడైతే అది ఫర్మెంట్ అవుతుందో అప్పుడు అక్కడ నుంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ రిలీజ్ అయితే అప్పుడు వాళ్ళ బండి నడుస్తుంది. ఈ ఈ టెక్నిక్ వచ్చి గోబర్ గ్యాస్ లో వాడతారండి. గోబర్ గ్యాస్ ఇస్ అ న్యాచురల్ గ్యాస్. అలాంటి ఒక టెక్నిక్ ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ అనస్తాషియా. బాబోయ్! నీకింత తెలుసు. ఇంత తెలిసిన దానివి మరి ఇవన్నీ ఏవేమో చెప్తున్నావు గదా! మనకు ఉపయోగపడేది ఏదైనా చెప్పు. మనమైతే ఇప్పుడు ఫ్లయింగ్ సాసర్ రెడీ చేయటం లేదు కదా! ఎంత పొల్యూషన్ ఉందో. ఎన్ని వెహికల్స్ నుంచి ఇంకా ఎక్కువ పొల్యూషన్ అవుతా ఉంది. ఏదైనా విధానం ఉంటే చెప్పు, దీన్ని తగ్గించే విధానం. అంటే అప్పుడు మేరకు చెప్తుంది, "అరే! కరెక్టే కదా! ఆలోచించి చెప్తాను. నేనెప్పుడు దీని గురించి ఆలోచించలేదు. ఆలోచిస్తాను. నాకు కొంచెం టైమ్ ఇవ్వు" అని అలా ఒక 15, 20 మినిట్స్ తీసుకుంటుందండి. అలా కళ్ళు మూసుకొని కూర్చొని. అప్పుడు చెప్తుంది, నాకు ఒక ఐడియా వచ్చింది. మనం ఈ పొల్యూషన్ తగ్గించాలంటే ఎక్కువ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తా ఉంది రోజు రోజుకి అంటే, బండి నడుస్తూ ఉంటాయి వెహికల్స్. అక్కడ చాలా పై హానికరంగా పొల్యూషన్ తయారవుతాందంట. ఆ బండి గాలి వదిలితే అది వెనక నుంచి బ్లాస్ట్ అవుతూ ఉంటుంది చూడండి. బండిలో నుంచి వెనక నుంచి ఎగ్జాస్ట్ అవుతా ఉంటుంది. అది మట్టిలో కలిసిపోతుందంట. సో మట్టిలో కలిసిపోయి మళ్ళీ దుమ్ములేస్తే ఆ మట్టి ఎగిరి పక్కనే ఉండే అన్ని చెట్టుల మీద, ఆకుల మీద పడుతున్నాయి. అలా ఆ ఆకుల మీద పడేసరికి అవి ఊపిరాడకుండా ఆ చెట్లు చనిపోతాయి. ఒకవేళ ఆ చెట్టు చనిపోకపోయినా అందులో వచ్చే ఫుడ్ ప్రొడక్ట్స్ ని మళ్ళీ మనుషులు తింటే అక్కడ ఉండే ఆ పొల్యూటెడ్ గాలి అక్కడ ఫుడ్‌గా మారి ఆ చెట్టు లోపల దూరి ఆ ఫుడ్ లోకొచ్చేస్తుంది. సో ఫుడ్ ఆల్సో ఈస్ గెట్టింగ్ పాయిజనస్. అందుకు ఫస్ట్ అక్కడ ఆపితే బావుంటుంది. రోడ్డు పైన వచ్చే పొల్యూషన్‌ని కొంచెం తగ్గిస్తే మంచిది. ఆ స్టెప్ తీసుకోవాలి. ఈజీ అది. ఫ్యాక్టరీలు మూత పెడాలి అంటే ఎవరు ఒప్పుకోరండి. చాలా రోజుల నుంచి ఇవి జరిగాయి. కొన్ని మార్పులొచ్చాయి. ముందులాగా ఇప్పుడు ఫ్యాక్టరీలో నుంచి అంత పాయిజనస్ వేస్ట్ అంతగా లేదు. అయినా ఉంది. అయితే ఇది చేస్తే చాలా ఈజీ అని అనస్తాషియా ఒక టిప్ ఇస్తుంది. సరే చెప్పావు, బండిలో వచ్చే పొగని సరిగ్గా ఇది చేస్తే స్టాప్ చేయొచ్చు పొల్యూషన్. అయితే అది కూడా మాకు తెలీదు. అందరికీ తెలిసిన విషయమే. నువ్వేంటి కొత్తగా చెప్పలేదు. అందరికీ తెలుసు వెహికల్స్ వల్లనే పొల్యూషన్ ఎక్కువైపోతా ఉంది అని. తగ్గించడానికి ఏదైనా చెప్తే కదా! అంటే నాకు టైం పడుతుంది. ఎందుకంటే నేనెప్పుడూ అనుకోలేదు దీని గురించి. నువ్వు ఒక గంట సేపు నాకు టైం కావాలి. నువ్వు అలా షికారు వెళ్లి రా. అడవిలో ఒక చుట్టూ వాకింగ్ వెళ్లి రామని చెప్తుందండి. నేను ఆలోచిస్తాను. సరే వ్లాడిమిర్ వెళ్తారు. ఒక గంట తర్వాత వస్తే అప్పుడు ఆన్సర్ వచ్చిందా నీకు అంటే, కొంచెం తెలిసింది. అయితే పర్ఫెక్ట్‌గా ఏమి చేయలేము. అంత రిలేటెడ్‌గా ఉన్నాయి. కంప్లీట్‌లీ ఒకే యాక్షన్‌తో పొల్యూషన్ స్టాప్ చేయలేమండి. చాలా కష్టం. అదే అంటుంది. ఇప్పుడు ఫుల్‌గా స్టాప్ చేయలేము. నాకొక ఐడియా వచ్చింది. ఒక 30, 40% తగ్గించొచ్చు పొల్యూషన్ అంటే. అమ్మ తల్లి! 30, 40% ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఆల్‌మోస్ట్ హాఫ్ తగ్గించినట్టు. చెప్పు. సారీ అంటుంది. నేనేం చేయలేకపోయాను. ఎంత ఆలోచించినా నాకు పర్ఫెక్ట్ ఐడియా రాలేదు.
అప్పుడు తనకు జాలేస్తుంది. ఈ అమ్మాయి ఏంటి చూడు, ఉండేది ఉన్నట్టుగా మనం ఒక ఐడియా చెప్తే ఏదో గొప్పగా చెప్పినట్టు ఎంతగా మురిసిపోతూ ఉంటామో, తనెంత పెద్ద విషయం చెప్పినా మళ్ళీ బాధపడతా ఉంది. అయ్యో! పర్ఫెక్ట్‌గా చెప్పలేకపోయానే అని. సరే అమ్మా చెప్పమ్మా, ఎలా ఈ పొల్యూషన్ తగ్గించాలంటే తన ఐడియా ఇస్తుంది. ఎలా అయితే కార్‌లో, వెహికల్స్‌లో ఫ్రంట్‌లో ఒక బంపర్ ఉంటుంది. బంపర్ ఎందుకుంటుందంటే బండికి బండి తగలకుండా, అలా ఫిజికల్ డ్యామేజ్ అవ్వకుండా. తనంటుంది అప్పుడు ఈ బంపర్స్‌కే ముందు గ్రౌండ్ లెవెల్‌కి ఒక బాక్స్ పెడితే, ముందు వెళ్ళే బండి దుమ్ము లేపినప్పుడు, ఆ దుమ్ము మళ్ళీ అలా ఎగిరి వేరే చెట్టు మీద గాని, మనుషులు మొహంలో గాని వెళ్ళే ముందు అలా క్యాచ్ చేసేటట్టు. ఎందుకంటే సిటీలో బండి వెనక బండి వెళ్తూ ఉంటాయి. అప్పుడు ఒక బండి దుమ్ము లేపింది. దుమ్ము అంటే ఇక్కడ పొల్యూషన్ దుమ్మండి. అది పొగ అంతా వస్తుంది కదా! అది. వెంటనే అది క్యాప్చర్ చేసేటట్టు. ఆ బాక్సు అందులో కొన్ని చిన్న చిన్నగా హోల్స్ ఉంటాయి. ఆ స్మోక్‌ని, ఆ పొల్యూషన్‌ని అలా కలెక్ట్ చేసేస్తే కొన్ని రోజులకి ఈ పొల్యూషన్ తగ్గుతూ వస్తుంది. ఒక నెల, 2 నెలలు, 6 నెలల్లో 40% పొల్యూషన్ తగ్గిపోతుంది. అప్పుడు వ్లాడిమిర్ అంటారు, "అలాంటిది ఎవరైనా ఒప్పుకుంటారా? ఎంచక్కా సుందర బండి దాని ముందు మళ్ళీ ఒక బాక్స్ పెడితే దాని అందం ఎలా పాడైపోతుందంటే." నేను చెప్పిందంతా ఒక టెక్నిక్, ఒక టిప్ ఇస్తున్నాను. అది అందంగా ఎలా మార్చాలి? ఎలా చేయాలనేది మీరు కొంచెం బుద్ధి ఉపయోగించరా? అంతా నేనే చెప్పాలా? అని అంటుంది. దాన్ని కూడా మ్యానుఫ్యాక్చరర్‌కి ఐడియా ఇచ్చామంటే వాళ్ళు ఆలోచించి బండికి తగినట్టుగా దాన్ని షేప్ మారుస్తారు. దానికి కావాలన్నట్ట ఇంకా అందంగా పెట్టుకుంటారు. అయితే ఆ బాక్స్‌లో ఏముంటే ఆ మట్టిని, ఆ పొల్యూషన్‌ని కూడిపెడుతుంది అంటే అది కూడా మీరు టెక్నాలజీ మీకు ఈరోజు అవైలబుల్ ఏదైతే ఉందో అది యూజ్ చేయండి. నన్నడిగితే మళ్ళీ నేను ఏదో చెట్టు, ముక్క హెర్బ్స్ పెట్టమంటాను. అది కుదరదు. సరే, నువ్వేదో చెప్పావు ఓకే. అయితే అందరూ ఇది పెట్టుకుంటారు అనేది ఏం గ్యారంటీ ఉంది? ఇది బాలేదు. నా మంచి బండి ఎంత ఫ్యాషనబుల్ బండికి ఇదేంటి డబ్బా పెట్టేది అని కొందరు ఒప్పుకోరు గదా! అప్పుడేం చేయాలా అంటే, ఒప్పుకునేలాంటి ఒక ఐడియా చేయాలి. ఎలా అయితే ఫస్ట్‌గా కారొచ్చినప్పుడు సీట్ బెల్ట్ లేదంట. అందరూ హీరోలాగా కారు నడిపేవాళ్ళు. సీట్ బెల్ట్ ఉండేది కాదు. యాక్సిడెంట్స్ అవుతూ ఉంటే ఆలోచించారు. ఒక సీట్ బెల్ట్ ఉంటే లైఫ్ ప్రొటెక్షన్ అవుతుంది. ఆ తర్వాత ఒక ఎయిర్ బ్యాగ్ వచ్చిందండి. యాక్సిడెంట్ అయితే ఫ్రంట్ సీట్‌కి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అది అంతా ప్రొటెక్షన్ కోసం వచ్చాయి. కావాలంటే పెట్టుకోండి అని చెప్పలేదు. పెట్టుకోవాల్సిందే. హెల్మెట్ ఇష్టముంటే పెట్టుకోండి కాదు. హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. అలా రూల్ వస్తే అందరూ ఖచ్చితంగా పెట్టుకుంటారు. అప్పుడు చాలా వేగంగా మనం పొల్యూషన్ మార్చొచ్చు. అది ఇప్పుడైతే అలా బాక్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాము. రాను రాను మ్యానుఫ్యాక్చరర్సే కారు తయారు చేసేటప్పుడు, బండి తయారు చేసేటప్పుడు అలాంటి బాక్స్ దాంట్లో ఫిక్స్ చేసి బండి తయారు చేస్తారు. సో, ఫ్యూచర్‌లో అలాంటి టైం వస్తుంది. సో, మాస్టర్స్ అలాంటిది ఒకటి ఉందంట వెహికల్‌లో. ఇది చెప్పి 2000లో చెప్తే, ఆ తర్వాత తయారైన బండిలో ఈ ఒక కాన్సెప్ట్ ఇంక్లూడ్ అయ్యింది. అంటే ఏ విషయాలైతే ఈ బుక్‌లో మాట్లాడారో ప్రతీదీ మాస్టర్స్, ప్రతీదీ ఈరోజు 2025లో చూస్తుంటే మార్కెట్‌లో అలా నడుస్తా ఉంది. నేను సెడార్ వృక్షం గురించి ఇక్కడ చెప్తూ ఉంటాను. నాకు వీడియోలు అవే వస్తూ ఉంటాయి. సెడార్ వృక్షాల వీడియోలే వస్తూ ఉంటాయి. సో, సెడార్ వృక్షం యొక్క శక్తి గురించి మాట్లాడాము. ఔషధి తత్వం ఎలా ఉంది? అది యూజ్ చేస్తే యవ్వనం మళ్ళీ తిరిగొస్తుంది. శరీరం రోగాలు లేదు అంటే, మనం ఇంకా ఎక్కువ కాలం బతుకుతాము. ఇవన్నీ తెలుసుకున్నాం కదా! అయితే దానికోసం మనం సెడార్ వృక్ష ఆయిలే తినాలి, ఫ్రూట్ తినాలి అనేది లేదు. మేధావులు ఏం చేస్తారంటే, జ్ఞానం దొరికిన వెంటనే దీన్ని ఎలా ఉపయోగించాలా అని ఆలోచిస్తారు గానీ, దానికి అడ్డుగా ఆలోచించి, ఇది సరినా? ఇది తప్పా? అని దాని గురించి జోకు వేసుకోవడాలు, దాన్ని కండెమ్ చేయడము అలాంటిది చెయ్యరు. అనస్తాషియా అంటుంది, ఎవరైతే అలా చేస్తారో వాళ్ళు డార్క్ ఎనర్జీస్ ఈ పని జరగకుండా చేస్తున్నారు. ఇప్పుడు మీకు మాస్కేసుకోమని చెప్పారు. మంచిదే అని మీరేసుకుంటే మంచిది. ఎవరేసుకుంటారు ఇదంతా పిచ్చి పిచ్చిగా బిజినెస్ కోసం చేశారు. లేదా అందరిని ఫూల్ చేస్తున్నారు అని కొందరు మాట్లాడారంటే, మీరు వేసుకోకపోతే ఈ రోగాన్ని మీరు అలా స్ప్రెడ్ చేసిన వాళ్ళవుతారు.
సో యూ విల్ బి ద ఎనిమీ ఫార్ మ్యాన్ కైండ్. మీరే ఆ డార్క్ ఫోర్స్. ఎవరైతే దీన్ని నమ్మటం లేదు, మరి దీని గురించి తప్పుగా మాట్లాడతారో వాళ్ళు. సో ఈ సెడార్ వృక్షం గురించి ఎప్పుడైతే తెలుసుకున్నానో, జాపనీస్ మనందరికీ తెలుసండి. వాళ్ళు ఇలాంటి విషయాలకి చాలా విలువ ఇస్తారు. అప్పుడే జపాన్‌లో బ్యూటీ పార్లర్స్ అంట. అంటే సలూన్స్. పార్లర్ అంటే సలూన్స్. ఎందుకు ఆ సలూన్? సెడార్ వృక్షపు ఆహ్, వుడ్‌తో వుడ్ చిప్పింగ్స్ అంటారండి. వుడ్ చిప్ అలా తురిమితే ఎలా అయితే డస్ట్ వస్తుందో సాడస్ట్. అలా సెడార్ వృక్షపు డస్ట్ ఒక బాక్స్‌లో పెడతారు. వీళ్ళక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ ఏంటంటే బట్టలు తీసేసి అందులో పడుకోవాలన్నమాట. అంటే శరీరాన్ని అందులో నానిబెట్టినట్టు. ఆ వుడ్ సాడస్ట్‌లో హీట్ ఉండదు, కూలింగ్ ఉండదు. నార్మల్ సాడస్ట్ మనకు తెలుసు. అయితే అలా కూర్చుంటే అందులో ఫుల్‌గా నెక్ వరకు హ్మ్, కప్పేస్తారు బాడీని. స్లోగా చెమటలు కారడం మొదలవుతుంది. అప్పుడు పోర్స్ ఓపెన్ అవుతాయి. చెమట వస్తే ఏమవుతుందండి స్కిన్‌లో అంతా పోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు సాడస్ట్ ఏదైతే ఉందో అందులో ఉండే ఆయిల్ అందులో ఉండే తత్వం అంతా శరీరం లోపల వెళ్తుంది. సో 15, 20 మినిట్స్ అలా అలవాటు చేసుకుంటున్నారంట జాపనీస్ పీపుల్. మంచి ఆరోగ్యానికి, మంచి స్కిన్ కోసం, హెల్త్ బాలేదు అంటే అలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మందులు వాడటం లేదు. ఇది వచ్చేసిందండి. అలాగే అనస్తాషియా బుక్ గురించి చెప్తూ బుక్కు రాస్తే నీకు డబ్బులొస్తాయి అని వ్లాడిమిర్ మెక్రేకు ఒక టిప్ ఇది అండి. తనకు డబ్బులే కావాలి గదా! వ్లాడిమిర్ మెక్రే ఈస్ ఎ బిజినెస్ మ్యాన్. తనెప్పుడు డబ్బు గురించే మాట్లాడుతూ ఉంటారు. నీకేం ఆలోచించొద్దు. నువ్వు బుక్ రాయి. నీకు డబ్బు వచ్చేటట్టు నేను చేస్తాను. వారానికి ₹1,000,000 ఒస్తాయి నీకు. మిలియన్ ఒస్తే బ్యాంక్‌లో పిలుస్తారండి బ్యాంక్ మేనేజర్ రండి అని హ్యాపీగా వాళ్ళు మీకు చేతులారా ఇస్తారు. అలా జరుగుతుంది. నీకు వారానికి 3 రోజులు వెళ్ళాల్సొస్తుంది. బ్యాంక్‌కెళ్ళాల్సొస్తుందంట. కాలొస్తుంది. 3 డేస్ తర్వాత రండి అంటారంట. మీకు డబ్బులొస్తున్నాయి. మీరొచ్చి కలెక్ట్ చేసుకోండి. నీకెప్పుడైతే కాలొస్తుందో బ్యాంక్ నుంచి నువ్వు 3 రోజులు అసలు ఆల్కహాల్ తాగకుండా ఉండాలి. ఇది కండిషన్ పెట్టింది. నువ్వు ఆల్కహాల్ తాగితే నీకు డబ్బులు రావు. నువ్వు ఆల్కహాల్ మానితే నీకు డబ్బులొస్తాయని. తనంటారు, "దానికి దీనికి ఏంటి కనెక్షన్? నువ్వేంటి పిచ్చి పిచ్చిగా కనెక్షన్‌లు పెడుతున్నావు" అని. అప్పుడు తను "నీకు డబ్బు కావాలంటే 3 రోజులు తాగకుండా ఉండాలి. నీకు మిలియన్స్ కావాలా? తాగుడు కావాలా? నువ్వే చూసుకో" అంటే, "సర్లే తాగకుండా ఉంటాను మూడో రోజైనా నాకు డబ్బొస్తాయిలే" అని. ఆ! 3 రోజుల తర్వాత డబ్బొస్తుంది. నువ్వు బ్యాంక్‌కెళ్తావు గదా! అప్పుడు బ్యాంక్ మేనేజర్ దగ్గరికెళ్ళినప్పుడు నువ్వు గుంజీలు తీయాల్సొస్తుంది. 20 గుంజీలు తీయాలంట. ఏ నీకు పిచ్చా? అని మళ్ళీ వాగుడండి. ఇంకంతే. తను చాలా చెడ్డగా తిడతారనమాట తన్ని. ఒక 5, 6 లైన్స్ ఉన్నాయి తను తిట్టిన మాటలు. అలాగే రాయాలని చెప్పింది గదా! అలా తిడతారు. "నీకు బుద్ధుందా అసలు? ఏదో నాకు డబ్బు కావాలి అని నేను నీ మాటకంతా ఓకే. ఓకే. అంటే నాకంత అవమానం చేస్తావా? నాలాంటి మనిషి ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ నేను బ్యాంక్‌కెళ్ళి పిచ్చోళ్ళలాగా అలా చెవులు పట్టుకొని గెంతులు తీయాలా? గుంజీలు తీస్తే వాళ్ళు నవ్వుకోరు" అంటే, "ఆ! నవ్వుతారు. మరి బ్యాంక్ మేనేజర్ కూడా నీతో పాటు అరె! భలే ఉందే! నేను తీస్తానని తను కూడా గుంజీలు తీస్తాడు. అమ్మ తల్లి నువ్వేంటి అందరిని హిప్నోటైజ్ చేసేస్తున్నావా? నాకేదో ఫిట్టింగ్ పెట్టావు. అక్కడ బ్యాంక్ మేనేజర్ కూడా చెయ్యాలా? బుద్ధుందా నువ్వేంటి అందరిని అలా చేస్తున్నావని మళ్ళీ కొంచెం తిడతారండి. అప్పుడు అనస్తాషియా నువ్వెందుకు కోప్పడుతున్నావు? నీ మంచికే చెప్తున్నాను నేను. నీకది అర్థం కాదా? అని అడుగుతుంది. ఏముంది ఇందులో అర్థం చేసుకోవడానికి అంటే, చూడు నీకు వారంలో 2 సార్లు ఇలా కాలొస్తాయి. డబ్బులొస్తాయి. నువ్వు 2 సార్లు 3 రోజులు మానితే ఒక వారమే అయిపోయింది. సో, నువ్వసలు తాగకుండా ఉంటావు వారమంతా. మరి 3 రోజులకొకసారి అలా గుంజీలు తీసేసరికి నీ శరీరంలో ఎంత చేంజెస్ ఒస్తాయంటే నీ ఆరోగ్యం అలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అయిపోయింది. తాగుడు మానేస్తావు. డబ్బొస్తుంది. సో, యూ విల్ బి హ్యాపీ. నీకు మాత్రమే కాదు ఈవెన్ బ్యాంక్ మేనేజర్ కూడా కొంచెం
హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో, నిన్ను చూసి వాడుకు చేస్తే వాడికి కూడా మంచి జరుగుతుంది కదా! అని నేను అలా అనుకుంటున్నాను అని చెప్తుందండి. సో, సరే అలా చెప్పింది. వ్లాడిమిర్ చేశారు. తనకు డబ్బొచ్చింది. ఇది మనం స్టోరీ వరకే. అయితే ఈరోజు 2025లో నేను వీడియో చూస్తుండగా రష్యాలో మెట్రో స్టేషన్‌లో మొన్న ఒక వీడియోలో వచ్చిందండి. మెట్రో స్టేషన్‌లో ఫ్రీ టికెట్ కావాలంటే 60 గుంజీలు తీసిన వాడికి ఫ్రీ టికెట్ అని అక్కడ ఒక బూతే పెట్టేసారంట. ఆ బూత్‌లో ఎవరు కావాలన్నా అక్కడ నిల్చోవాలంట. 60 గుంజీలు తీస్తే వాళ్ళకి ఫ్రీ టికెటు. వాళ్ళు మెట్రోలో ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు. దానికి క్యూలో నిల్చొని ఎంతోమంది ఆ డబ్బు మిగిల్చుకోవడానికి ఆ గుంజీలు తీస్తున్నారు. అంటే మొత్తం పాపులేషన్‌లో హెల్త్ బాగుండేటట్టు ఎలా ఐడియాస్ వచ్చేసాయి చూడండి. మంచి కోసం ఏదైనా మనం చేస్తే అది చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. అందరూ అది ప్రాక్టీస్ చేస్తారు. తెలియకనే. వాళ్ళకి తెలీదు అది మన ఆరోగ్యం కోసం చేస్తున్నారని తెలీదు. అయితే సో నైస్ నో. సో, అనస్తాషియా అనుకున్నదంతా పర్ఫెక్ట్‌గా అనుకుంటా ఉంది. తనేది అనుకుంటుంది అది జరిగే తీరుతుంది. సో, అలా జరుగుతున్నాయి అనేది ప్రూఫ్ నాకు ఇప్పుడు దొరుకుతున్నాయండి వీడియోలో. సో, అలా మన బండికి ఒక ఎగ్జాస్ట్ పెట్టడం అవన్నీ అయిందండి. అప్పుడు ఈయనంటారు ఈ దీన్ దీనికి డబ్బు వచ్చేటట్టు ఏదైనా ఐడియా చెప్తే బావుంటుంది. బిజినెస్ చేసుకోవడానికి. అప్పుడు తను "నువ్వే ఐడియా చేసుకో" అని అంటుందన్నమాట. వ్లాడిమిర్ అంటారు, "నువ్వు ఒకవేళ సరి అయిన ఐడియా ఇచ్చావనుకో, వచ్చిన డబ్బుతో మరి గవర్నమెంటు రైతులకి ఫ్రీ విత్తనాలు ఇచ్చేటట్టు నేను చూసుకుంటాను." అనస్తాషకి రైతులంటే చాలా ఇష్టం కదా! రైతులకి ఫ్రీ విత్తనాలా? భలే! భలే! అయితే చెప్తానుండు అని ఐడియా చెప్తుందండి. ఇలా ఒక బాక్స్ తీసుకోవాలి. అంతా సైజ్ అంతా మెన్షన్ చేస్తుంది. ఇంత సైజ్ ఉండాలి. ఇలా హోల్స్ పెట్టాలి. దాంట్లోపల ఇది పెట్టాలి అని మొత్తం అది ఒక డీటెయిల్ ఉందండి. సో, అదంతా చెప్తుంది. లెక్క వేసి చెప్తుంది. ఇది ఇంత ఖర్చవుతుంది. ఇది ఇంత చేస్తే ఎక్కువ ఖర్చవ్వదు. అందరికి అందుబాటులో ఉంటుంది. అలాంటి మాటలు చెప్తే వ్లాడిమిర్ అంటారు, "ఏంటి నువ్వంతా లెక్క కూడా ఏసుకోగలుగుతున్నావా? అంత మైన్యూట్‌గా ఎంత పర్సెంటేజు టాక్స్ కడితే గవర్నమెంట్‌కి ఎంత డబ్బొస్తుంది? తయారు చేసిన వాళ్ళకి ఎంత డబ్బు మిగులుతుంది? కారు రేటుకి దానికి" అలా అలా మొత్తం ఒక ప్రాజెక్ట్ లాగా తను లెక్కలు చెప్పేసిందన్నమాట. వ్లాడిమిర్ అంటారు, "నీకు లెక్కల్లో కూడా నువ్వు ఇంత ఫాస్ట్‌గా ఉన్నావే?" అనస్తాషియా ఒకే డైలాగ్ అండి ఇలా అన్నప్పుడు, "నేను గ్రేట్ అని అనుకోదు. ఆ! నేను ఆఫ్టర్ ఆల్ మనిషిని నాకుండదా? అంతే అందరికీ ఇది ఉంది. నేను ఆఫ్టర్ ఆల్ మనిషిని నాకింత తెలివితేటలు ఉండవా?" తనంటుంది, "మనిషి అంటే సూపర్ బ్రెయిన్, సూపర్ కంప్యూటర్. మన మనిషి బ్రెయిను సూపర్ కంప్యూటర్‌లా ఉంటుంది. అంత టాలెంట్ ఉంది మన బుర్రలో. అది యూజ్ చేయటం లేదు. సో, నీకైతే ఈ సూపర్ బ్రెయిన్ భలే చెప్పావు. అందుకే ఈ లెక్కలేసి మరి పొల్యూషన్‌ను తగ్గించడానికి ఏం చేయాలా అదంతా చెప్పిందండి." అప్పుడు వ్లాడిమిర్ అంటారు, "నీ సూపర్ బ్రెయిన్ అసలు ఎంత సూపర్‌గా ఉంది" అంటే తనంటుంది, నాది కాదు ప్రతి మనిషిది. నువ్వు అనుకునే కంప్యూటర్ కన్నా ఫాస్టు." అలా చెప్తుంది. ఆ! నీ బ్రెయిన్ కంప్యూటర్ కన్నా ఫాస్ట్ ఉందా? అయితే నేను ఇక్కడి నుంచి ఎళ్తాను గదా! నీకు మరి కంప్యూటర్‌కి పోటీ పెడతా. ఈ కాంపిటీషన్‌కి రెడీనా? తనంటది, "అయ్యో! నేను బతికుండే మనిషి బుద్ధికి అది సచ్చిపోయిన ఒక మషీన్‌తో కాంపిటీషనా? ఇది ఒక ఈక్వల్ లెవెల్ కాంపిటీషనా? పెడితే లెవెల్ ఈక్వల్‌గా ఉండాలి. అప్పుడు అది కాంపిటీషన్ అంటే, నాకు తెలిసిన లెవెల్ అదేనమ్మా. కంప్యూటరే చాలా ఇంటెలిజెంటు. అది వరల్డ్ మోస్ట్ ఇంటెలిజెంట్ కంప్యూటర్ అంట. జపాన్‌లో ఉందంట ఒకటి. సూపర్ కంప్యూటర్ అంట. ఆ కంప్యూటర్‌తో నీకు పోటీ పెడతాను" అంటది. సరే అంటుంది. అప్పుడు కూడా ఎందుకు సరే అనిందంటే దాంతో వచ్చిన డబ్బులతో రైతులకి ఫ్రీ విత్తనాలు అన్నందుకు ఒప్పుకుంటా ఉన్నాను. అదర్‌వైజ్ నాకు ఈ పిచ్చి ఆటలు నాకిష్టం ఉండదు. నేనెవరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అంటుంది. సో, అయితే
తను అంటుంది అప్పుడు, "నువ్వు ఒక్క కంప్యూటర్‌తో కాంపిటీషన్ పెడతావు. అందులో విన్ అయ్యాననుకో, మళ్ళీ నువ్వు ఇంకో కంట్రీ నుంచి ఛాలెంజ్ తీసుకుంటావు. ఒకసారి అమెరికా అంటావు, ఒకసారి జ జ జర్మనీ అంటావు, ఒక్కసారి జపాన్ అంటావు. ఒక పని చెయ్యి, వరల్డ్‌లో ఉండే అన్ని సూపర్ కంప్యూటర్స్‌తో ఒకేసారి నాకు పోటీ పెట్టేసేయి. ఒక్కసారికి అయిపోతుంది. నేను మళ్ళీ మళ్ళీ చెయ్యను" అని. అన్ని మెషిన్స్‌తో ఒకేసారా? యెస్. ఓహ్! భలే! అయితే చాలా ఇది ప్రొపగండా అవుతుందని చాలా ఖుషి పడతారనమాట. సరే అయితే కాంపిటీషన్ పెడితే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏమివ్వాలా? ప్రైజ్ అని అడుగుతారు. నాకేం వద్దబ్బా! అంటుంది అనస్తాషియా. నువ్వే ఫస్ట్ వస్తావని నీకు తెలుసా? నాకేం వద్దు అంటున్నావు అంటే, ఆఫ్‌కోర్స్ నేనే విన్ అవుతాను. ఓకే అమ్మా! సెకండ్ వచ్చిన వాళ్ళకి ఏం ప్రైజ్ పెట్టాలా అంటే, వాళ్ళంతా కంప్యూటరే ఉంటాయి గదా! ఈ కంప్యూటర్‌ని ఇంకా హైఫై కంప్యూటర్ ఎలా చేయాలనే ట్రిక్స్ నేను చెప్తాను వాళ్ళకి అని. వాళ్ళకి ఉపయోగపడేదే చెప్పాలి కదా! సో, ఐ విల్ హెల్ప్ దెమ్ టు ఇంప్రూవైజ్ ద కంప్యూటర్స్ అంటుంది. సో, హౌ టు పర్ఫెక్ట్‌గా ఇంకా పర్ఫెక్ట్‌గా కంప్యూటరైజ్ ఎలా చేయాలనేది నేర్పిస్తాను అని. సో, అదే అన్నమాట. అనస్తాషియా కంప్యూటర్స్‌తో కూడా పోటీ పడడానికి రెడీగా ఉంది. నేచర్‌తో కూడా తను ఒక పోటీ పడడానికి రెడీగా ఉంది. అందుకే తనకు తన మీద అంత విశ్వాసం. ఎందుకంటే మనం మనుషులం. దేవుడు మనల్ని అన్ని విధాలుగా పర్ఫెక్ట్‌గా అండ్ బెస్ట్‌గా సృష్టించాడు. మనమే తక్కువ అనుకుంటూ ఉండే శక్తుల్ని అసలు విలువ ఇవ్వడం లేదు. ఈరోజు కూడా ఒక బిడ్డ పుట్టినప్పుడు అన్ని క్వాలిటీస్‌తో పుడతారు. వాళ్ళకి మనం విలువ ఇవ్వకుండా పిల్లలు కదా! వీళ్ళకేం తెలుసు అని మన బుద్ధి వాళ్ళ మీద మళ్ళీ అలా కప్పుతున్నామనమాట. వాళ్ళ బుద్ధి ఎదగకుండా వి ఆర్ ద వన్ హూ ఆర్ స్టాపింగ్. అందుకే నిన్న చెప్పింది మనిషికి శత్రువు వాళ్ళ తల్లిదండ్రులే మొదటి శత్రువు. తర్వాత శత్రువు సమాజం. అంటే తాత, మామ, పక్కింటి వాళ్ళు. మూడో శత్రువు స్కూలు. అక్కడుండే టీచర్స్. చెప్పిందే చెయ్యాలి. చెప్పినట్టే చెయ్యాలి. ఇలా రాయమంటే అలాగే రాయాలి. కుడి చేత్తో రాయాలి, ఎడమ చేత్తో రాయకూడదు అంటే వాళ్ళు చెప్పినట్టే చేయాలి. సో, నాలుగో శత్రువు వాళ్ళు. ఇంకా ఆ తర్వాత జాబ్‌కెళ్తారు. అక్కడ మీ బాసే మీ శత్రువు. ఆ ఆఫీసు, ఆ రూల్సు. పెళ్లవుతుంది. అప్పుడు మీ పెళ్ళామో లేదా మొగుడో వాళ్ళే మీ శత్రువు. వాళ్ళు చెప్పినట్టే ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ కోసం వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. అంటే ఎప్పటికీ మనం స్లేవ్స్ లాగా ఇంకొకళ్ళ చెప్పినట్టే చెప్పడం. మన ఒక ఇంటెలిజెన్స్‌ని అలా యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే డెడ్. సో, సమయం వచ్చినప్పుడు మీ బుద్ధి యూజ్ చేయాలి అనుకుంటారు గానీ చేయలేకపోతారు. ఎందుకంటే అలవాటు లేదు. ఆ బుద్ధి యూజ్ చేసే అలవాటు మర్చిపోయారు. అసలు బుద్ధి ఎలా యూజ్ చేయాలనేది కూడా తెలియకపోవడం వల్లనే మనం మనల్ని పూర్ మ్యాన్, ఇంటెలిజెంట్ కాదు అలాంటివి మనం అనుకుంటూ ఉంటాం. సో, యెస్ మాస్టర్స్ ఈ రోజుకి ఈ చాప్టర్‌లో ఇంతేనండి. మళ్ళీ రేపు దీనికన్నా ముందు ఉండే విషయాలు తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి రేపు. సో, థాంక్ యూ వెరీ మచ్. నాకిక్కడ అవకాశం ఇచ్చినందుకు. 'అనస్తాషియా' బుక్ ఈస్ రియల్లీ సూపర్ బుక్. అన్ని విషయాలు ఇక్కడ చెప్పలేనండి. సో, వీలైనంత వరకు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసి ఎంత వీలైతే అంత చదవండి. ఎందుకంటే కొన్ని ఎక్కువ విషయాలు మీకు తెలుసుకుంటారు. నేను అన్నీ చెప్పటం లేదు. చాలా చాలా ఉన్నాయి. ఒక్కొక్క పేజ్‌కి ఒక్కొక్క విషయం ఉంది. అన్ని విషయాలున్నాయి. సో, ఒక్క రోజులో, 4 రోజుల్లో చెప్పడానికి అస్సలు కుదరదు. సో, థాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఇది సబ్స్క్రైబ్ చేసి ఈ విజ్డమ్‌ని షేర్ చేయండి అందరితో. చాలా విషయాలుంటాయి. ఎవరికి ఏ విషయం దొరకాలి వాళ్ళ దాకా ఈ విషయం వెళ్ళాలండి. అంటే ఈ బుక్కు విజ్డమ్ వెళ్ళాలి. సో, ఎక్కడో ఒక పేరెంట్, ఎక్కడో ఒక పిల్లోడు వాళ్ళకి ఈ విజ్డమ్ కావాల్సి ఉంటుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ పెడితే ఇంకా మంచిది. కమెంట్ చూసి మనకు తెలుస్తుంది మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఇది వింటున్నారు అని. సో, ఓకే మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్.